మనం నమ్మిన దేవుడు ఎవరంట? ఆత్మ, అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు, అగోచరుడు, అమరుడు, అనంతుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరన్నా మీ దేవుడు ఎవరు అంటే ఇవి కాదు చెప్పాల్సింది. మీ దేవుడు ఎవరంటే ఒకే మాటలో ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించకుండా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీ దేవుడు ఎవరు? కూడి వచ్చిన జీవం గల దేవుని సంగమా, మీ అందరికీ పేరు పేరున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. ఒక అద్భుతమైన అంశాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అని ఆలోచిస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఆరిన నేల మీద కోటాను కోట్ల దేవుళ్ళున్నా మనం ఒక దేవుణ్ణి నమ్మాం. కోటాను కోట్ల దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నా మనం ఒక దేవుణ్ణి నమ్మాం. అర్థమవుతుందా? ఇక్కడ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తారు? ఎందుకు నమ్మారు? ఎవరైనా ఒక్కరు చెప్తారా లేచి? ఎందుకు నమ్మారు దేవుణ్ణి? మన కళ్ళ ముందు చాలా మంది కోటాను కోట్ల దేవుళ్ళని చేసుకొని నమ్ముతున్నారు. అర్థమవుతుందా? మనం కూడా దేవుణ్ణి నమ్మాం. ఎలా నమ్మాం? ఏం తెలుసుకొని నమ్మాం? అతని విశ్వాసం అది. ఇంకా ఏం పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నారు. సరే, మీరు నమ్మిన దేవుడు ఎవరు? మీరు నమ్మిన దేవుడు ఎవరు? మీరు ఎక్కడైనా అన్యులతో కలిసి తిరుగుతుంటారు, పనులు చేస్తుంటారు. మీ దేవుడు ఎవరు అంటే మళ్ళీ ఆ వ్యక్తి నుండి సమాధానము మళ్ళా ప్రశ్నించకుండా సమాధానం చెప్పాలి. మీరు దేవుని నమ్మారు కదా, ప్రయాణాల్లో ఉన్నారు, వ్యవసాయ భూమిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. మీ దేవుడు ఎవరు అంటే మీరిచ్చే సమాధానంలో మళ్ళీ ప్రశ్నించకూడదు. ఆ స్థానంలో నేనే ఉన్నా అనుకోండి, ఒక అన్యుని అనుకోండి, మీ అందరిని అడుగుతుండా మీ దేవుడు ఎవరు? ఒక్కటే మాటలో చెప్పాల. ఒకవేళ దేవుడు ఎవరై ఉంటాడని మనం పరిశీలిస్తే, అర్థమవుతుందా? దేవుడు ఎవరై ఉండాలి, దేవునికి కలిగిన అర్హత ఏంటి అని మనం పరిశీలిస్తే ఒకటి ఉంది. దేవుడు ఎవరు అని అడిగితే ఒకటే మాటలో సమాధానం చెప్పాలి. సార్ చెప్తారా? మరణాన్ని గెలిచిన విశ్వాసం. విశ్వాసం అది. దేవుడు ఎవరు అంటే ఏం చెప్తావు? డైరెక్ట్ నేను ఒక అన్యునిగా అడుగుతున్నా మిమ్మల్ని. ఫస్ట్ దేవుడు ఎవరై ఉంటాడో నేర్చుకుందాం. ఫస్ట్ అర్థమైందా? దేవుడు ఎవరు అని మనం ప్రశ్నిస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ. దేవుడు ఎవరు? ఫస్ట్ మనకు తెలియాల్సింది దేవుడు ఎవరు? గట్టిగా అనాలి. దేవుడు ఎవరు? ఆత్మ. అర్థమైందా? మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజై ఉండి, సకల యుగములలో రాజై ఉండి. దేవుడు ఎవరంట? మొదటిగా మనం ఏం చదువుకున్నాం? దేవుడు ఎవరంటే గట్టిగా అనాలి. రెండవదిగా అక్షయుడు, అదృశ్యుడు. దేవుడు ఎవరంటే? దేవుడు అంటే ఎవరై ఉండాలి అంటే మొదటిగా ఆత్మ, రెండవది, మూడవది అదృశ్యుడు, అద్వితీయుడు. దేవుడు అంటే ఎవరు? ఆత్మ, అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు. అర్థమవుతుందా? యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. అనండి, ఎవరు ఆయన దేవుడు? అగోచరుడు. ఎవరు? దేవుడు ఎవరంటే మొదటి నుండి చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2
నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అగోచరుడు. ఎవరు? అగోచరుడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుడు, ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై, అంటే అమరుడు. ఎవరు దేవుడు చెప్పండి? మన దేవుడు ఎవరు? మొదటి నుండి గట్టిగా నేను వదిలిపెట్టాను. మన దేవుడు ఎవరు? రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది అమరుడు. అర్థమవుతుందా? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. యెహోవా అనంత జ్ఞానియగు. మనము నమ్మిన దేవుడు అనంతుడు. ఎవరు? అనంతుడు. ఇప్పుడు చెప్పండి, మనము నమ్మిన దేవుడు ఎవరు? ఆత్మ, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు, అగోచరుడు, అమరుడు, అనంతుడు. అర్థమవుతుందా? మీకు బాగా అర్థమైందా? ఆతోన్యం మొదలైంది అంతా అర్థమవుతుందా మీకు బాగా? మనకు దేవుడు కోటాను కోట్ల దేవుళ్ళని చేసుకున్నారు, కానీ చేసుకున్న వారిలో మనం ఎవరిని నమ్మలే. మనం ఎలా నమ్మామంటే, ఒకవేళ గుడ్డిగా నమ్మినా తర్వాత తెలిస్తే ఆనందానికి అవధులే. మనం కూడా గుడ్డిగానే నమ్మినాం, ఏం పరిశీలించకుండా. సంతూర్ సోపు రుద్ది రుద్ది సొంతూరుని మర్చిపోయాం. మన సొంతూరు ఏదండి? ఈ ఊరు చెప్తారా ఏమి? ఎప్పుడు ధ్యాసకు వస్తుంది మన సొంతూరు? ఒక లేచిపోవాలి ఊర్లో, అప్పుడు పరదేశులమో అప్పుడు ధ్యాసకు వస్తుంది. అర్థమవుతుందా? అందుకే మన బాడీకి ఇండివిజువల్ గా బ్రతకాలన్నా ప్రతి నిత్యావసర వస్తువు వాడాలన్నా దాన్ని స్పష్టంగా పరిశీలించి తెలుసుకొని వాడతామా లేదా? వెళ్ళి ఆ సోపి ఈ సోపి రుద్దుకుంటామా? ఆ సోపు మన బాడీకి ఎలా పనిచేస్తుంది, ఆ ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా పనిచేస్తుంది, ఈ బండి కొంటే ఎలా పనిచేస్తుంది, ఈ కారు కొంటే ఎంత మైలేజ్ ఇస్తుంది, అన్ని పరిశీలించే చూసుకుంటాం కదా. మరి పరలోకం చేరాలంటే ఏ దేవుణ్ణి నమ్మాలి? దేవుడు ఎవరై ఉండాలి, ఎలాంటి వాడై ఉండాలి, పరిశీలించకుండానే నమ్మాం. కానీ పరిశీలించినాక ఆనందం ఉంది. నిజంగా ఇంత తెలుసుకొని నమ్మినాం మేము అని చేతులు ఎత్తండి. ఇలాంటి వ్యక్తి దేవుడు అనే మేము పరిశీలించి తెలుసుకొని నమ్మామన్న వాళ్ళు ఉన్నారా? లేదు. మనం నమ్మిన దేవుడు ఎవరంట? ఆత్మ, అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు, అగోచరుడు, అమరుడు, అనంతుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరన్నా మీ దేవుడు ఎవరు అంటే ఇవి కాదు చెప్పాల్సింది. మీ దేవుడు ఎవరంటే ఒకే మాటలో ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించకుండా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీ దేవుడు ఎవరు? అందరు చెప్తారు అవే మాటలు. అవి చెప్పొద్దని చెప్పా. ఒకటే మాట చెప్తే మళ్ళీ ప్రశ్నించకూడదు. ఇప్పుడు మీరు దేవుడు ఎవరంటే యెహోవా అంటాడు, వాడు ఒకరి పేరు చెప్తాడు, మా దేవుడు ఇస్తాడని. అర్థమైందా? క్లియర్ గా బైబిల్లో రాసి ఉంటది మన దేవుడు ఎవరు అన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు మన దేవుడు ఎవరు, ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా పరిశీలించి మనం తెలుసుకున్నాం. ఎన్ని రోజులు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తెలుసుకునిలేం, కానీ గుడ్డిగా నమ్ముతున్నాం. కానీ అదృష్టం ఏంటంటే చూసి నమ్మిన వానికంటే అలా ధన్యులై ఉన్నారు మీరు. ఒరిజినల్ ఏంటంటే అలాగా ధన్యులు. ఎవరైనా తెలుసుకోకుండా చూడకుండా నమ్మేసినాం, కానీ అది కరెక్ట్ అయింది. అర్థమైందా? అది కరెక్ట్ అయింది. కరెక్ట్ కాకుండా ఉంటే కథ వేరయ్యేది. అర్థమైందా? చాలా మంది గుడ్డిగా నమ్మిన వాళ్ళు ఉన్నారా లేదా? ఒకవేళ వాళ్ళది కరెక్ట్ కాదనుకో కథ. అర్థమవుతుందా? అందుకే మనం కూడా గుడ్డిగా నమ్మాం, కానీ ఈ రోజు స్పష్టంగా నిజంగా మనం నమ్మిన దేవునికి క్వాలిఫికేషన్ ఏముంది, దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడని నేర్చుకుంటున్నాం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. పింఛన్ ఎవరికి రాలే?
మళ్ళీ అప్పుడే పాలు వస్తుంది చచ్చిపోయిన దేవునికి స్తోత్రం. నాకు శాపనార్థాలు కూడా వచ్చేది తెలుసా, మీ చేతులు ఇరుగును కాక అంట. 2 చేతులు ఎత్తాల. దేవునికి స్తోత్రం. అర్థమైందా? చేతులు కానీ ఎత్తకపోయారనుకో చెప్తా మీ కథ. ఇప్పుడు మన దేవుడు ఎవరు అంటే స్పష్టంగా బైబిల్లో రాయబడింది. అర్థమైందా? 99వ కీర్తన 9వ వచనం. 99వ కీర్తన 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా ఎంత స్పష్టంగా రాయబడింది, మన దేవుడైన యెహోవా. ఇప్పుడు ఎవరన్నా మీ దేవుడు ఎవరు అని పరిశుద్ధుడు ప్రశ్నిస్తాడా? మళ్ళీ పరిశుద్ధునికి మించిన పదం ఒకటి ఉందా? మన దేవుడు ఎవరంట? గట్టే చెప్పండి. మన దేవుడు ఎవరు? మీరు అల్రి ఆకలి అయితే కొద్దిగా కడుపు కాలైతుంది, దిట్టంగా పట్టి చీడి వరకు కుతికెళ్ళమంటూ. అర్థమైందా? మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఎవరంట? పరిశుద్ధుడు. అర్థమైందా? కీర్తన 111వ సంకీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన తన నిబంధన ఆయన నిత్యము ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన నామం ఏంటంట? మనము నమ్మిన దేవుడు ఎవరు? ఆయన నామం పరిశుద్ధమైనది. 77వ సంకీర్తన 13వ వచనం. 77వ సంకీర్తన 13వ వచనం. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. మన దేవుని మార్గం ఏంటంట? మనము నమ్మిన దేవుడు ఎవరు? ఆయన నామం, ఆయన మార్గం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములను ఏదైనను తీసివేసిన ఎడల ఈ దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా. ఏ పట్టణం? దేవుని పట్టణం, పరిశుద్ధ పట్టణం. ఏ పట్టణం? మనము నమ్మిన దేవుడు ఎవరు? 2 చేతులు ఎత్తాలి. మనము నమ్మిన దేవుడు ఎవరు? ఆయన నామం, ఆయన మార్గం, ఆయన పట్టణం. 11వ సంకీర్తన 4వ వచనం. 11వ సంకీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను ఆయన ఎక్కడున్నాడంట? దేవుడు ఆ పరిశుద్ధాలయములో. ఎక్కడున్నాడంట? పరిశుద్ధ ఆలయములో. మనము నమ్మిన దేవుడు ఎవరు? అమ్మ డీల పడ్డారు. మనము నమ్మిన దేవుడు ఎవరు? ఆయన నామం, ఆయన మార్గం, ఆయన పట్టణం, ఆయన ఆలయం. 47వ సంకీర్తన 8వ వచనం. 47వ సంకీర్తన. మన దేవుణ్ణి మనం తెలుసుకుంటున్నాం. ఎంత అదృష్టవంతులమో తెలుసా? అందుకు హుషారుగా వినండి. దేవుడు అన్య జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు ఏ సింహాసనం మీద ఉన్నాడు? పరిశుద్ధ సింహాసనం మీద. ఏ సింహాసనం మీద? మనం నమ్మిన దేవుడు ఎవరు? ఆయన నామం, ఆయన మార్గం, ఆయన పట్టణం, ఆయన ఆలం, ఆయన కూర్చున్న సింహాసనం. 99వ సంకీర్తన 9వ వచనం 4వ చివరి మాట చదువు. పర్వతం అని ఉంటుంది చూడు. 9వ వచనం. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. మన దేవుని పర్వతం ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఎలాంటిది? పరిశుద్ధమైనది. 89వ సంకీర్తన 7వ వచనం. 89వ సంకీర్తన 7వ వచనం.
సభలో పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఆయన ఒక సభ జరిపిస్తే ఎవరి మధ్యలో జరిపిస్తాడు? గట్టిగా ఆయన ఎవరి మధ్యలో మీటింగ్ చేస్తాడంట? సభ ఎవరి మధ్యలో జరిపిస్తాడు? పరిశుద్ధ దూతల మధ్యలో జరిపిస్తాడంట ఆయన మీటింగ్. అక్కడే 20వ వచనం, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని నా పరిశుద్ధ తైలముతో అభిషేకించాను. ఆయనను నేను అభిషేకించి ఉన్నాను. మనల్ని అభిషేకించాలన్నా, సేవకుని అభిషేకించాలన్నా ఏ తైలంతో అభిషేకిస్తాడు? పరిశుద్ధ తైలముతో. ఏ తైలంతో? పరిశుద్ధ తైలముతో. అక్కడే 37వ వచనం, 89వ సంకీర్తన 37వ వచనం, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి ఉన్నాను. దేవుడు ప్రమాణం చేస్తే ఏం చేస్తాడంట? నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేస్తాడంట. ఏమని చేస్తాడంట ప్రమాణం? ఎవరికైనా ప్రమాణం చేయాలంటే ఎలా చేస్తాడంట? నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేస్తాడంట. మనము నమ్మిన దేవుడు, మీరు లాస్ట్ వరకు పరిశుద్ధుడే అనండి, అర్థమైందా? మనం నమ్మిన దేవుడు, ఆయన మార్గం, ఆయన నామం, ఆయన పట్టణం, ఆయన ఆలయం, ఆయన పర్వతం, ఆయన సింహాసనం. ఆయన ఏ సభలో మీటింగ్ చేస్తాడు? పరిశుద్ధ సభలో. ఆయన తైలం పరిశుద్ధ అభిషేక తైలం. సేవకుని అభిషేకించే తైలం ఏంది? పరిశుద్ధమైనది. అర్థమవుతుందా? ఆయన చేసే ప్రమాణం పరిశుద్ధ ప్రమాణం. అర్థమవుతుందా? మనము దేవుని యొక్క బయోడాటాను తెలుసుకుంటున్నాం. మనం నమ్మిన దేవుడు ఎంత గొప్ప వ్యక్తో తెలుసుకుంటున్నాం. ఇంత క్వాలిఫికేషన్ భూమి మీద ఎవరికి, ఈ విశ్వంలో కూడా ఎవరికి లేదు. అర్థమవుతుందా? 105వ సంకీర్తన 42వ వచనం, 105వ సంకీర్తన 42వ వచనం, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామునకు జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఎట్లుంటది? మన వాగ్దానాలు ఎట్లుంటాయి? సాయంత్రం రాపర 50,000 ఇస్తా, సాయంత్రం అనుకో లేవురా ఏం చేద్దాం. మనది ఎలాంటి వాగ్దానం? అబద్ధ వాగ్దానం. మన ప్రమాణమైన వాగ్దానాలైన మన వెళ్ళుంటాయి పచ్చి అబద్ధాలు. దేవుని వాగ్దానమైన ప్రమాణమైన ఎలా ఉంటది? పరిశుద్ధమైనది. అర్థమవుతుందా? అందుకే అక్కడే 34వ వచనంలో ఉంటది, 89-34వ వచనంలో ఉంది చూడండి. ఒక్కసారి అంట తన పెదవుల గుండా వచ్చిన మాటని రిటర్న్ మార్చడంట. అసలు అది మన దేవుని లెవెల్ ఏంటంటే, ఒక్కసారి మాట బయటకు వస్తే దాన్ని మళ్ళీ మనం ఎన్నిసార్లైనా మారుస్తాం. అర్థమైందా? క్రిస్మస్ వస్తే పైన స్టారు కింద బారు, అంతే కదా? మళ్ళా మనం ఏమంటాం? ప్రభు ఈ రోజు ముట్టనే, కానీ పైన స్టార్ ఉంటది కింద అట్లా. అంటే మనం అన్ని వాగ్దానాలు ప్రమాణాలు పచ్చి అబద్ధాలు. మనము నమ్మిన దేవుని క్వాలిఫికేషన్ ఎంత గొప్పది అంటే, ఆయన ప్రమాణం చేసిన పరిశుద్ధమైన ప్రమాణం చేస్తాడు, ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధమైన చేస్తాడు. అర్థమవుతుందా? రోమా పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం, రోమా పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు. అర్థమైందా? మనము నమ్మిన దేవుని ఈ ధర్మశాస్త్రం ఏంటంట? పరిశుద్ధమైనది. ఈ దీంట్లో ఉన్న ఆజ్ఞలు కూడా ఎలాంటివంట? పరిశుద్ధమైనవి. ఎలాంటివంట? మనము నమ్మిన దేవుడు ఎవరు? ఆయన మార్గం, ఆయన నామం, ఆయన పట్టణం, ఆయన పర్వతం, ఆయన సింహాసనం, ఆయన ప్రమాణం, ఆయన వాగ్దానం, ఆయన తైలం, ఆయన సభ, ఆయన దూతలు. పరిశుద్ధ దూతలతో మీటింగ్ పెడతాడు. ఆయన దూతలు ఎవరు? పరిశుద్ధులు. ఆయన ధర్మశాస్త్రము
ఆయన ఆజ్ఞలు రెండో తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవెరుగుదు గనుక నీవు నేర్చుకొని ఏమెరిగిందంట దైవజనుడు ఏమెరిగిందంట? పరిశుద్ధ. మనము నమ్మిన దేవుడు ఎవరు? ఆయన నామం చేతులెత్తి మనం నమ్మిన దేవుడు ఎవరు? ఆయన నామం, ఆయన మార్గం, ఆయన పట్టణం, ఆయన పర్వతం, ఆయన సింహాసనం, ఆయన తైలం, ఆయన దూతలు, ఆయన ప్రమాణం, ఆయన వాగ్దానం, ఆయన ధర్మశాస్త్రం, ఆయన ఆజ్ఞలు, ఆయన లేఖనాలు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం. ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చి. ఏమంట దేవుడు దీంట్లో ఏ మాటలు పెట్టాడంట? పరిశుద్ధమైన మాటలు ఉంచాడంట. దీంట్లో ఏ మాటలు ఉంచాడు? పరిశుద్ధమైన మాటలు ఉంచాడంట. అర్థమవుతుందా? ఎంత గొప్ప క్వాలిఫికేషన్ కలిగిన దేవుడు తెలుసా? నిర్గమాకాండం 12వ అధ్యాయము 16వ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. దేవుడు భూమి మీద ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంఘాన్ని ఏమన్నాడు? మీరు నా పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలన్నాడు. మీరు నా పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలన్నాడు. లేవి గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. లేవి గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. దేవుని పిల్లలు సంఘముగా కూడుకున్న దినం ఏ దినం అంట? పరిశుద్ధ సంఘపు దినము. అర్థమైందా? దేవుడు ఇంత క్వాలిఫికేషన్ కలిగిన దేవుడు, పరమ పాపులమైన మనల్ని ఏ పిలుపుతో పిలిచింటాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో. ఎంత గొప్ప దేవుడు! పరమ పాపులమై ఉన్నా తన పిలుపు ఎలా పిలిచాడంట? పరిశుద్ధమైన. వ్యభిచారం గల స్త్రీని పట్టుకొస్తే అమ్మా అని పిలిచాడు యేసు ప్రభు వారు. అర్థమైందా? మనల్ని పిలిచిన దేవుడు ఎలా పిలిచాడంట? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూద్దాం, బూరాలు వినపడాలి. మనము నమ్మిన దేవుడు, ఆయన నామం, ఆయన మార్గం, ఆయన పట్టణం, ఆయన పర్వతం, ఆయన సింహాసనం, ఆయన దూతలు, ఆయన ప్రమాణం, ఆయన వాగ్దానం, ఆయన గ్రంథం, ఆయన ఆజ్ఞలు, ఆయన లేఖనాలు, ఆయన మాటలు, ఆయన తైలం, ఆయన పిలుపు, ఆయన సంఘం కొడుకునే దినం. నా నోరు వడిపా. ఈ సౌండ్ సిస్టమే బాగాలేదు. అసలు నిజంగా ఎంత ఆనందం! ఎలాంటి దేవుని నమ్ముకున్నాను తెలుసా? అసలు తెలుసుకున్నారా ఎప్పుడన్నా మీ జీవితంలో? తెలుసుకోలే. ఇంత క్వాలిఫికేషన్ మన గ్రంథంలో ఉంది అంటే దేవుని గురించిన వివరణ తెలుసుకోలే. అందుకే దూతలు ఏమంటున్నారు? దేవుణ్ణి
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నాం. అన్ని తెలిసి కూడా మనం ఏమనాలి? మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా అనాలి. అర్థమైందా? అర్థమవుతుందా? ఆయన పిలుపు ఎలాంటిది? గట్టిగా చెప్పండి జోస్. ఆయన పిలుపు ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని మళ్ళీ అపవిత్రులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలువలేదు. ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులగుటకే మనల్ని దేవుడు పిలిచాడు. అక్కడే 5వ వచనం. పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మనల్ని ఒకసారి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి ఇంకా మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పినప్పుడు మనము ఆ పరిశుద్ధత యందును ఘనత యందును మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. 3వ వచనం అక్కడే. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అంటే జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తము. అర్థమవుతుందా? ఏ చిత్తము? అందుకే మనల్ని ఆనాడు ఇజ్రాయేలు జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడం, ఐగుప్తు నుండి మోసే ద్వారా విడిపించి నడిపిస్తున్నప్పుడు దేవుడు ఆ మొదటి సంఘాన్ని ఏమన్నాడో తెలుసా? నిర్గమాకాండం 19వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఏమన్నాడంట మోషేతో? ఈ జనాంగానికి చెప్పు, వీళ్ళు నాకు పరిశుద్ధ జనము. వీళ్ళెవరు? నాకు పరిశుద్ధమైన జనము, నేను ఏర్పాటు చేసుకున్న జనము. వీళ్ళందరూ నా పిల్లలు, నాకు పరిశుద్ధులై ఉండాలి. అందుకే ఆయన కోరిక ఏంటో తెలుసా ప్రియులారా? లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనం. లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అర్థమవుతుందా? దేవుని కోరిక ఏందంట? ఆయన పరిశుద్ధుడను, నేను మీ దేవుడను, నేను పరిశుద్ధుడను గనుక మీరేమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. కానీ వార్నింగ్ ఏందో తెలుసా? దేవుని వార్నింగ్ ఏందో? ఆయన చిత్తము, ఆయన పిలుపు, ఆయన కోరిక ఇలా ఉంటే వార్నింగ్ ఏంది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అర్థమైందా? దేవుడు మాటి మాటికి సేవకులను పిలిపించి మీటింగ్లు పెట్టించి ఒక ఉన్నతమైన సభలు ఏర్పాటు చేసి ఎంత కష్టాలలో ఇంత ఖర్చు పెట్టించి ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నీవెక్కడికి చేరాలి? ఎక్కడికి చేరాలి? ఎక్కడికి చేరాలి? చేతులెత్తనుల చేతులు ఎక్కడికి చేరాలి? పరిశుద్ధత లేకుండా. అర్థమవుతుందా? మనం పరిశుద్ధత కలిగి జీవించాలి, లేకపోతే మనం పరలోకం చేరం, దేవుణ్ణి చూడలేం. అర్థమవుతుందా? చూడండి గట్టిగా ఒకసారి. మనము నమ్మిన దేవుడు, ఆయన నామం, ఆయన మార్గం, ఆయన పట్టణం, ఆయన ఆలయం, ఆయన పర్వతం, ఆయన సింహాసనం,
ఆయన దూతలు, ఆయన తైలం, ఆయన ప్రమాణం, ఆయన వాగ్దానం, ఆయన ధర్మశాస్త్రం, ఆయన ఆజ్ఞలు, ఆయన లేఖనాలు, ఆయన మాటలు, ఆయన సంఘము కూడుకున్న దినము, ఆయన పిలుపు, ఆయన ఎందుకు పిలిచాడు, ఆయన చిత్తం, ఆయన కోరిక, ఆయన వార్నింగ్. అర్థమైందా? ఇంకా ఇంట్రడక్షనే, ఇంకా ఎంటరు కాలేదు. మాట్లాడుతూ నేనన్నా చావాలి వింటూ అది నా సబ్జెక్టు. అర్థమైందా? ఇది మీరు చెప్పేంత వరకు వదిలిపెట్టాను మరి ఒక్కొక్కరు లేపి. అర్థమైందా? ఫస్ట్ దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు చెప్పండి, ఒక్కరు లేచి చెప్పండి చూద్దాం. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? దేవుడు నేనేమనను, సిగ్నల్ ఇస్తుంటా. నెంబర్ 1, వచ్చిండ్రు దారికి. నేను ఎందుకు మాటికి ఇంతగా సతాయించి చెప్తా తెలుసా? ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇది ఫిక్స్ అయిపోవాలి అంతే. ఇంకా మధ్యరాత్రి లేపినా చెప్పేటట్లు ఇది ఫిక్స్ అయి ఉంటుందా లేదా? ఎవరు అడిగినా చెప్తారా? జస్ట్ మీ దేవుడు ఎవరంటే ఏం చెప్పాలి? నన్ను దీనికి ఊరేయండి, బాగుంది. ఏమై ఉన్నాడో అది ఎలాంటి వాడని ఆలోచిస్తేనే ఆత్మ. కానీ మన దేవుడు ఎవరు అని ఆయన క్వాలిఫికేషన్ పరిశీలిస్తే ఏమని చెప్పాలి? మీ దేవుడు ఎవరు అంటే మా దేవుడు పరిశుద్ధుడు పో అనాలి. రాక్క చెప్తాదా? మా దేవుడు ఎవరో 1 గంట చెవులు కోసం మొత్తం చెప్తాని బయోడేటా ఇప్పాలి, రాసి పెట్టుకోవాలని. ఎంతమంది రాసి పెట్టుకున్నారు? పప్పు, కారాలు, చక్కెర లిస్టు మొత్తం రాసి పెట్టుకుంటారు. ఇంత బయోడేటా రాసి పెట్టుకుని లేరంటే చూడు, ఇంత అంశాన్ని వాళ్ళు తప్పిపోయారు చూడు. అచ్చా మనోళ్ళు కదా, వాళ్ళు తెలిసిన వాళ్ళేలే. అర్థమైందా? ఇప్పుడు దేవుని ప్రేమ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నను మనము గుడ్డిగా నమ్మాము ఏదో రకంగా దేవుని. మనం కూడా ఆయన యొక్క ఎలాంటి వాడై ఉంటాడు దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం, ఆయన మార్గం, ఆయన పట్టణం, ఆయన పర్వతం, ఆయన సింహాసనం, ఆయన వాగ్దానం, ఆయన ప్రమాణం, ఆయన గ్రంథం, ఆయన ఆజ్ఞలు, ఆయన లేఖనాలు, ఆయన మాటలు, ఆయన పిలుపు, ఆయన చిత్తం, ఆయన కోరిక, ఆయన ఎందుకు పిలిచాడు, ఆయన సంఘం కూడుకున్న దినం. అర్థమవుతుంది? ఆయన దూతలు, ఆయన తైలం. ఇంత బయోడాటా కలిగిన మనము సీరియస్ గా కాకుండా ఎవరైనా ప్రశ్నిస్తే రా అన్న, రా అక్క, కూసక్క, గంట చెవులు చెప్తాను ఈ స్టోరీ చెప్పాలి. ఎవరన్నా దీనికి ప్రశ్నించగలరా? ఎవరికన్నా ఉందా ఇంత గొప్ప బయోడాటా? ఈ దేవుడే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి ఏం చెప్పారో తెలుసా? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనము నుండి, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరు నేటి వరకు సజీవులై. మనం ఎలా ఉన్నామంట? ఏ దేవుణ్ణి హత్తుకున్నందుకు? పరిశుద్ధుడైన దేవుణ్ణి హత్తుకున్నందుకు నేటి వరకు మనం ఎలా ఉన్నామంట? సజీవులమై. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున అనుసరింపవలెను. మనము ఆనాడు ఇజ్రాయేలు జనాంగానికి చెప్పాడు, మొదటి సంఘానికి చెప్పాడు, నేను ఇస్తున్న కట్టడలు మీరు ఆచరించి నడుచుకుంటే వాటిని గూర్చి విను జనము, జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకొందురు. ఇలాంటి జ్ఞానాన్ని దేవుడు మనకు దీంట్లో కట్టడలు, ఆజ్ఞలు, మాటలు
అంత పరిశుద్ధ పరిచి మన చేతికి ఇచ్చాడంట. అర్థమవుతుందా? చదువు, కంటిన్యూ. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, మనము ఆయనకు ఎనీ టైం, ఎప్పుడైనా మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన ఆ పరిశుద్ధుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టుగా ఈ సృష్టిలో మరి ఏ జనముతో ఏ జనము దగ్గర లేదంట. ఏ దేవుడు కూడా మన దేవుడంతా మనం మొరపెడితే మనకు సమీపంగా ఉన్నంత పరిశుద్ధుడైన దేవుని లాంటి దేవుడు ఈ ఆరిన నేల మీద ఏ జనానికి లేరంట. బా, అర్థమవుతుందా మీకు? మరియు నేడు నేను మీకు అప్పగించు ఈ ధర్మశాస్త్రమును, ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనం. అది అంటే ఈ గ్రంథము దేవుడు మనకిచ్చాడు కదా, దీంట్లో ఉన్న కట్టడలు, శాసనములు గాని, ఆజ్ఞలు గాని, మాటలు గాని ఏవైనా ఈ గ్రంథము లాంటి గ్రంథము ఆరిన నేల మీద ఎవరి చేతిలో? అర్థమైందా? ఇంత గొప్ప దేవుడు లేడు, ఇలాంటి దేవుని గ్రంథం మరి ఎవరి చేతిలో లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమేం నేర్చుకున్నాం మనం? దేవుడు ఎలాంటి వాడై ఉంటాడంటే, మనము నమ్మిన దేవుడు ఎలాంటి వాడై ఉంటాడంటే, ఆయన ఆత్మ, ఆయన అక్షయుడు, ఆయన అదృశ్యుడు, ఆయన అమరుడు, ఆయన అద్వితీయుడు, ఆయన అనంతుడు, ఆయన అగోచరుడు. అర్థనా? ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన మార్గం పరిశుద్ధమైనది, ఆయన పట్టణం పరిశుద్ధమైనది, ఆయన పర్వతం పరిశుద్ధమైనది, ఆయన సింహాసనం పరిశుద్ధమైనది, ఆయన తైలం పరిశుద్ధమైనది, ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, ఆయన ప్రమాణం పరిశుద్ధమైనది, వాగ్దానం పరిశుద్ధమైనది, ఆయన సంఘం పరిశుద్ధమైనది, ఆయన సంఘం కూడుకునే దినము పరిశుద్ధమైనది, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము, ఆయన ఆజ్ఞలు, ఆయన లేఖనాలు, ఆయన మాటలు, ఆయన చిత్తము, ఆయన పిలుపు, ఆయన కోరిక. ఇంత గొప్ప క్వాలిఫికేషన్ కలిగిన దేవుడు మనం నమ్మిన దేవుడు. మరి ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు? బైబిల్లో ఏముంటది? ఎంత ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు చెప్పండి? దేవుడు మన క్లియర్ గా రాసిచ్చాడు కదా, ఎంత ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడని ఉంది యోహాను సువార్త 3:16. కానీ ఎంత ప్రేమించాడని నీవు కన్ఫర్మ్ చేసుకున్నావు? మనకు మాట రాయబడింది కాబట్టి మనం ఏమంటున్నాం? దేవుడు మనల్ని, లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంత ప్రేమించాడండి? పరిశీలించారా బైబిల్ని ఎప్పుడన్నా? ఎంత ప్రేమించాడు అంటే, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల. ఆయన ఎంత ప్రేమించాడంటే, నేను కన్న నా పిల్లలందరూ ఏం పొందాలంట? కొందరా అందరా? అందరు మనుషులందరూ రక్షణ పొందాలని ఇచ్చేయించుచున్నాడంట, ఇష్టం కలిగి ఉన్నాడంట. ఎంత ప్రేమించాడంట? ఏ ఒక్కరు కూడా నశించే ప్రసక్తే లేదు, అందరూ రక్షణ పొందాలని ఆశ కలిగి ఉన్నాడంట దేవుడు. అర్థమైందా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము. దేవుని దృష్టిలో ఏ ఒక్కరు, అందరూ రక్షణ పొందాలంట, ఏ ఒక్కరు. అది దేవుని ఎంత ప్రేమించాడు దేవుడు? ఇంత ప్రేమించాడు. నీవు, నేను, బయటలు ఎవ్వరు కూడా నశించి
పోకూడదు. అదండి దేవుని ప్రేమ. అర్థమైందా? ఆయనకు నీవు నశించిపోతే మన ఇష్టమా? హెజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. హెజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. నేను సంతోషించువాడను కాను. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను. నీవు అగ్నికి ఆహుతి అయితావంటే నాకు సంతోషం లేదంటున్నాడు దేవుడు. ఎంత ప్రేమించారు దేవుడు? నీవు నశించుట దేవునికి ఇష్టం లేదంటండి. అర్థమవుతుందా? ఇంతే కాదు, ఇంకెంత ప్రేమించాడో తెలుసా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. బాగా వినండి, ఇక్కడ ధ్యాస ఇక్కడ చూడమన్నా. అర్థమవుతుందా? రాజుల కాలములో రాజెవరు? ఉజ్జియా. ఆయనకు ప్రవక్త ఎవరు? యెషయా. రాజు చనిపోయిండు. ఆ దినములలో యెషయా అనే ప్రవక్త ఏం చూస్తున్నాడు? ఒక దర్శనం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? అందరు గట్టిగా అనాలి. ఏం చూస్తున్నాడు? మళ్ళా ప్రారంభం నుండి చెప్తా, మరి అంశం మళ్ళా స్టార్ట్ చేస్తా, మీరు గట్టిగా మాట్లాడకపోతే. అర్థమైందా? రాజు అయిన ఉజ్జియా చనిపోయాడు. ఆ టైంలో ప్రవక్తగా ఉన్న యెషయా దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఏం చూస్తున్నాడు? చదవమా. అత్యున్నతమైన సింహాసనం. ఏం సింహాసనం అన్నాం మనం? పరిశుద్ధమైన అత్యున్నత సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో. ఎక్కడ? పరలోకములో పరిశుద్ధ సింహాసనం పైన పరిశుద్ధుడైన దేవుడు ఆసీనుడై కూర్చొని ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నాయి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను. ఒక్క దూతకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? శరాపులు అంటే మహాదూతలు అని ఉంటది ఫుట్ నోట్ లో. శరాపులు అంటే ఎవరు? దేవునికి అతి సమీపంలో తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరంటే మహాదూతలు. ఎవరు? మహాదూతలు. ఒక్కొక్క దూతకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? 2తో ఏం చేశారు? 2 రెక్కలతో ఎగురుతూ ఏమంటున్నాయో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము. అవి కేకలు వేస్తుంటే సర్వలోకం ఏమై ఉందంట? ఆయన మహిమతో. ఏ లోకం? అక్కడున్న దేవుడున్న లోకం మొత్తం ఏమైపోయిందంట? మహిమతో నిండుకున్నదంట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటుంటే అవి ఎన్ని రోజుల్లో అంటున్నాయి? 1 రోజు అంటున్నాయా? రోజు అంటున్నాయా? నిత్యం అంటున్నాయా? ఇప్పుడు కూడా అంటున్నాయి. అర్థమైందా? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక. ఎట్లంట? డేనా నైటా? డే అండ్ నిరంతరము. కోటాను కోట్ల సంవత్సరాల నుండి ఏమంటున్నాయి? అర్థమైందా? దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసా? మనల్ని, వాటిని కాదు. బాగా మనల్ని ఎంత ప్రేమించాడో చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధ సింహాసనం పైన పరిశుద్ధుడైన దేవుడు కూర్చుంటే, తన పైన మహాదూతలు ఉంటే,
వాటికి ఒక్కొక్క దానికి 6 రెక్కలుంటే 2 రెక్కలతో ముఖం మూర్చుకొని 2 రెక్కలతో కాళ్ళని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రాత్రింబగలు నిరంతరం మానక దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తున్నాయి. అర్థందా? మనం ఎప్పుడు వస్తాం? సభలు పెట్టినప్పుడు, క్రిస్మస్ కు, ఈస్టర్ కు. అర్థందా? కానీ అవెప్పుడు నిరంతరము దేవుణ్ణి స్తుతించేవిగా, ఇవి నిరంతరము దేవుణ్ణి పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నా దేవుని ముఖం చూసే అవకాశం లేదు. ఏం లేదు? కనిపెట్టారా మీరు ఏమన్నా? దేవునికి అతి సమీపంగా ఉండి నిరంతరము పరిశుద్ధుడని స్తుతించిన మహాదూతలు పరిశుద్ధ దూతలు అయినప్పటికీ కూడా దేవుని ముఖం చూసే అర్హత వాటికి దేవుడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు కోటాను కోట్ల సంవత్సరాల నుండి పరిశుద్ధుడని స్తుతించుచున్న రాత్రింబగలు దేవునికి అతి సమీపములో ఉన్నప్పటికీ నిరంతరము స్తుతిస్తున్నా దేవుణ్ణి చూసే అర్హత వాటికి లేదు. దేవుని కుమారుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? నాయనా, మిమ్మల్ని దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసా? మహాదూతలకే లేని అవకాశం నీకు ఇచ్చాడంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎవరంటున్నారు? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచనం. ఇదిగో నేను తలుపు నొద్దయుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదు. ఒకే ప్లేట్లేని ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? ఎక్కడుంటే అంటున్నాడు? తండ్రి తలుపు దగ్గరన, తండ్రి కుడి పార్శ్వమున పరలోకములో కూర్చున్న యేసుక్రీస్తు అంట. ఈ విధంగా సేవకుల ద్వారా వాక్యం మాట్లాడితే నీ ఇంటి తలుపుగా తెరచాల్సింది. ఏ తలుపు? హృదయం అనే తలుపు తెరిస్తే నీ యుద్ధకు పరలోకాన్ని వదిలి వచ్చి నీ పక్కనే కూర్చొని ఒకే ప్లేట్లో భోజనం చేస్తా అంటాడు. అంతేకాకుండా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము మీరు జయిస్తే నాతో కూడా నా సింహాసనమునందు. బా, ఎవరికి లేని అవకాశం మీకు ఇచ్చాడు. మరణిస్తే 3 గంటల్లో మురిగిపోయే మట్టి దేహం మనది. అర్థమైందా? మహాదూతలు నిరంతరము దేవుణ్ణి స్తుతిస్తుంటే జస్ట్ ముఖం చూసే అవకాశం వాటికి లేదు. నీవు క్రీస్తు స్వరాన్ని వింటే చాలంట. క్రీస్తే ఆ అవకాశాన్ని దేవుని పక్కల క్రీస్తు పక్కల ఎంత దగ్గరలో కూర్చొని దేవుని అవకాశం చూసే అవకాశాన్ని ఇస్తానంటాడు యేసుక్రీస్తు. ఎవరికి? సంవత్సరానికి ఒకసారికి తోత్రం అంటంగా మనకి. అక్కడ నిరంతరం స్తుతించే వారికి, మనకు. నీవు ఏ మాత్రం లెక్క చేయకపోయినా, ఏ మాత్రం స్తుతించకపోయినా ఎంతో లోకమును ప్రేమించాడంటే అర్థం ఏంటో తెలుసా? ఈ దినాన మీరు అర్థం చేసుకోవాలి. ఏ క్వాలిఫికేషన్ కలిగిన దేవుడు? నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఎవరు? ఆ క్వాలిఫికేషన్ కలిగిన దేవుడు యేసు ద్వారా మనకిచ్చిన ఒక ఆపర్చునిటీ ఏంది అంటే, నీవు నిజంగా నన్ను ప్రేమించి నా మాటలు వింటే ఏ అవకాశం? దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు, ఆయన పక్కల ఫేస్ టు ఫేస్. అర్థమవుతుందా? దేవుడు ఎంత ప్రేమించాడంటే మహాదూతలకు లేని అవకాశం మనకిచ్చాడంట. ఇది దేవుని ప్రేమ. ఏది దేవుని ప్రేమ? అర్థమవుతుందండి? మీకు ఈ స్టేజ్ మీద చెప్తున్నాను, ఎక్కువ రోజులు మనం భూమి మీద పర్మనెంట్. అర్థమైందా? అబ్రహాము గారికి ఒక దగ్గర లోతు వదిలిపెట్టి పోతే సింగిల్గా ఉంటే, అబ్రహామా ఒక్కసారి తూర్పు వైపు చూడు, పడమర వైపు చూడు, దక్షిణ వైపు చూడు,
ఉత్తరం వైపు చూడు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని నీవే పో అన్నాడు. కనిపిస్తున్న భూమి మొత్తం. అబ్రహాం ఏం చేసిండు తెలుసా? ఇది నాది కాదు, ఎంత ఇచ్చినా ఏం లాభం అని చిన్న గుడారం వేసుకొని ఏం వేసుకున్నాడు? మనకు 50 గజాలు రాసిచ్చిండు అనుకో, ఎవడన్నా ఉంటదండి. ఉదయం సాయంత్రం దాని మీదనే మనం. అర్థమైందా? ఇంకా వస్తుంటాం, సాఫ్ చేస్తుంటాం, క్లీన్ చేస్తుంటాం, ఆ అడ్డురాయి ఈ అడ్డురాయి పక్కలోంది అయ్యో. అర్థమైందా? అబ్రహాంకి ఏమి ఇచ్చారంట? నార్త్ ఈస్ట్ వెస్ట్ ఎంత దూరం చూస్తాం అంత నీదే అన్నాడంట. పాలు తేనెలు ప్రవహించే దేశం మొత్తం, వాగ్దత్త భూమి మొత్తం నీదే అంటే కూడా ఏం చేశాడంట? గుడారం వేసుకొని. అర్థమవుతుందా? మనకు నిరంతరము జ్ఞాపకం అంతా ఎటు సైడ్ ఉండాలి? మన పర్మనెంట్ ప్లేస్ సైడ్ ఉండాలి, టెంపరవరీ ప్లేస్ సైడ్. అర్థమవుతుందా? భూలోకం ఇది. మనం ఈ టెంపరవరీ ప్లేస్ లో టెంపర్ ఎక్కువ తిరుగుతున్నాం. మనం ఈ టెంపరవరీ ప్లేస్ లో ఓవర్ టెంపర్ తో దేవుడు ఏమంటాడు తెలుసా? అసలు నీవు ఉన్నది ఎక్కడ తెలుసా అన్నాడు. ఏమన్నాడు? యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలము పైన శూన్యము పైన ఎక్కడంట? ఏ సపోర్టు లేని ప్లేస్ లో భూమిని ఏం చేసిందంట? అరే నీవు ఏడున్నావు తెలుసా? ఇంత విర్రవీగుతున్నావు, నన్ను గుర్తిస్తలేవు. బెలూన్ లో ఉండవు అంటున్నాడు. దేంట్లో? ఊపర్ బుగ్గలో ఉండవు. ఎప్పుడు పగులుతుందో తెలియదు. కొట్టుకుంటున్నావు నీవు. కొద్దిగా డబ్బు ఎక్కువ ఉందని, భూమి ఎక్కువ ఉందని, కారు ఉందని, గోల్డ్ ఉందని అహంకారం పెరిగి కొట్టుకుంటున్నావు. నీవు ఉన్నది ఎక్కడో తెలుసా? నన్ను లెక్క చేయకుండా ఉన్నావు. ఎక్కడ? శూన్యములో, బెలూన్లో ఉన్నావు. ఎప్పుడైనా పలిగే అవకాశం. అందుకే విర్రవీగకు. నిరంతరము మన దేవుడైన యెహోవాని స్తుతించుట మంచిది. స్తుతించుట మంచిది. నీకు ఇచ్చిన ఆపర్చునిటీని నీవు ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకునే ప్రసక్తే లేదు. మీరు ఈరోజు వచ్చిన వాళ్ళు ఎంత ధన్యులు అంటే, ఇంత గొప్పగా దేవుణ్ణి తెలుసుకున్నాక సౌండ్ వినపడ్డది అనుకో, ఎక్కడైనా దేవుని మాటల సౌండ్, పాటల సౌండ్, నీవు క్షణం ఆగకుండా వెళ్ళాలి అక్కడికి. ఎందుకంటే ఏ క్షణమైనా నీవు జారిపోయే అవకాశం. జారిపోతే మాత్రం యుగ యుగాలు కాలాలి. యుగ యుగాలు నీ తండ్రితో ఉండాలి అంటే నీవు చాలా జాగ్రత్తగా అనాలి. ఊపిరి ఉంది కాబట్టే మనం ఊగిలాడుతున్నాం. ఊపిరి పోతే పడిపోతాం. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా, మీరు తెలిసినా తెలియకపోయినా గుడ్డిగా నమ్మారు ఈ దేవుణ్ణి. అర్థమవుతుందా? అందరూ నమ్మినట్టుగానే ఫార్మాలిటీగా నమ్మారు. మీరు ఆదివారం రోజు కూడా ఫార్మాలిటీగానే వస్తున్నారు. కానీ ఈ దేవుని గొప్పతనం ఎంతో గొప్పదో ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదైనప్పుడు, మనం బ్రతకాల్సిన అవసరం ఉందా లేదా? ఉద్యోగం కావాలి కావాలని ప్రయాసపడతావు. ఉద్యోగం వచ్చినాక దాని ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఉద్యోగాన్ని తీసేస్తాడా లేదా? అర్థమైందా? నీకు నిత్య జీవం కావాలి కావాలి కావాలని వచ్చావు. సంపాదించుకోవడానికి అర్హతలు ఇచ్చినప్పుడు దాన్ని సంపాదించుకోకపోతే తీసేస్తాడు. అర్థమైందా? ఈడ ఎక్కి అక్క నేను హైదరాబాద్ పోతున్నా అనుకో అంటే కుదరదు. డ్రైవర్ మధ్యలో నిద్రపోతే, మేము వచ్చే డ్రైవర్ నిద్రపోయింది తెలుసా రియల్ గా. ఇట్లా అంటున్నా నాకు డౌట్ వచ్చింది. మేము అక్కడికి పోయేటట్లేము, సుక్కల్లో పోయేటట్లు. చర్చిలో పాట ఇది పెట్టారు, సుక్కల్లో ఎక్కినాడు కృష్ణగాడు అనే పాట పెడతారు అనుకున్నా. సార్ గమనిస్తలేడు కానీ నేను గమనిస్తున్నా. ఇట్లా అంటాడు ఇట్లా ఇంకా దగ్గరికి వచ్చేసినాం నయం. అర్థమైందా? అందుకే మనము కేవలము పరలోక రాజ్యపు టికెట్ మాత్రమే. ఇంకా ట్రైన్ ఇంకా మోసుకుపోవడానికి ట్రైన్ రావాల్సి ఉంది. అది వచ్చే లోపలే మనము జాగ్రత్త పడాలి. అర్థమైందా? టైం కూడా నాకు ఇచ్చింది అయిపోయింది. ఒకసారి నేను చెప్పింది మీకు జ్ఞాపకం ఉందో రీసెర్చ్ చేస్తా. చర్చ్ దేవుడు ఒక దేవుణ్ణి నమ్మాలి అంటే ఇలా ఉండాలి అనుకున్నాం కదా. ఎలా ఉండాలి? దేవుణ్ణి మనం నమ్మాలనుకుంటే ఎలాంటి వాడు దేవుడై ఉంటాడు? ఎస్, ఆత్మ. దేవుడు ఎవరు? నెక్స్ట్, దేవుడు ఆత్మ. అందరూ అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు, అగోచరుడు, అమరుడు, అనంతుడు. మరోసారి గట్టిగా, మనం నమ్మిన దేవుడు ఎవరు? ఆత్మ, అగోచరుడు,
అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు, అనంతుడు, అమరుడు. అర్థమైందా? ఆయన క్వాలిఫికేషన్. ఇప్పుడు మనం ఏం రాస్తాం? నా ఫ్రెండ్ ఉన్నాడు, చదువు తక్కువ చదివి ఏం రాస్తాడు తెలుసా? ఎల్ఐసి ఏజెంట్ అతడు. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి ఎల్ఐసి ఏజెంట్ అని రాసుకుంటాడు. దేంట్లో? విజిటింగ్ కార్డులో. అర్థమైందా? బయోడాటా అన్నమాట అది. అంటే మనము నమ్మిన దేవుని క్వాలిఫికేషన్ ఏంటి? మనము నమ్మిన దేవుడు, ఆయన నామం. చేతులు ఎత్తండి, మీ చేతులు ఇరుగునుగాక. నాకు శాపనార్థాలు పెట్టమన్నాడు దేవుడు. 2 చేతులు ఎత్తాలి పైకి స్ట్రైట్ గా. మనము నమ్మిన దేవుడు, ఆయన నామం, ఆయన మార్గం, ఆయన పట్టణం, ఆయన సింహాసనం, ఆయన పర్వతం, ఆయన సంఘం, ఆయన సంఘం కూడుకునే దినం, ఆయన తైలం, ఆయన వాగ్దానం, ఆయన ప్రమాణం, ఆయన గ్రంథం, ఆయన ఆజ్ఞలు, ఆయన లేఖనాలు, ఆయన మాటలు, ఆయన దూతలు, ఆయన పిలుపు, ఆయన చిత్తం, ఆయన కోరిక, ఆయన వార్నింగ్. థ్యాంక్ యూ. ప్రార్థించుకుందాం. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి,